సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ప్రాణాల మీదకి వస్తున్న ప్రమాదం అదే చైనా మాంజా. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రమాదాలకు కారణమైన ఈ నిషేధిత మాంజా ఇప్పటికీ అక్రమంగా అమ్మకాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చైనా మాంజా అనేది నైలాన్తో తయారు చేసిన పదునైన దారం. దీనిపై గ్లాస్ పౌడర్ పూత ఉండడం వల్ల మోటారు సైకిల్ పై వెళ్తున్న వారి మెడ, చేతులకు తీవ్ర గాయాలు జరుగుతున్నాయి. ఇటీవల పలు చోట్ల బైక్ రైడర్లు, చిన్నారులు, పక్షులు కూడా ఈ మాంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. చాలా రాష్ట్రాల్లో చైనా మాంజాపై పూర్తి స్థాయి నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు లాభాల కోసం రహస్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు నిర్వహిస్తూ భారీగా చైనా మాంజాను స్వాధీనం చేసుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో చైనా మాంజాపై పూర్తి స్థాయి నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు లాభాల కోసం రహస్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. చైనా మాంజా అమ్మకాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పిల్లలను పర్యవేక్షణ లేకుండా పతంగులు ఎగరవేయనీయకూడదు. పర్యావరణానికి హానికరమైన మాంజాను పూర్తిగా నివారించాలి. ఒక్క క్షణం సరదా కోసం మరో ప్రాణం పోకూడదు. చైనా మాంజాను పూర్తిగా నిషేధించి సురక్షితమైన పండుగను జరుపుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. సంక్రాంతి పండగ వేళ స్టార్ట్ అయింది. నగరంలో ఎక్కడ చూసినా కూడా పతంగుల హడావిడి కనిపిస్తోంది. పిల్లలు చైనా మాంజా వాడకూడదు, ప్రభుత్వం నిషేధం నిర్వహించింది. ఇక్కడ షాపు ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన షాపులో ఎక్కువగా ఏ మాంజా అమ్ముతున్నాడు, ఎందుకంటే కాటన్ మాంజానే యూజ్ చేయాలి ప్రజలందరూ. ఈ చైనా మాంజాను నిషేధించడం జరిగింది ప్రభుత్వం. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అమ్మకాలు ఎలా సాగుతున్నాయో. ఈ సంక్రాంతికి పతంగులు, కైట్స్ కానివ్వండి, ఎలాంటి మాంజాలు అమ్ముడుపోతున్నాయి షాప్ లో? కాటన్ థ్రెడ్ వాడుతున్నాం మేడం. మొత్తం పిల్లలు మొత్తం ఇక వైర్ మాంజా అంటే వైర్ మాంజా కంప్లీట్ గా బ్యాన్ ఉంది, అది వాడట్లేదు. దానివల్ల ఇక్కడ కట్టడం లేదు, చెట్లకు పక్షులు పవర్ జరుపుకొని చనిపోతున్నాయి. ఎవరు అడిగినా కూడా దాని వచ్చి బ్యాన్ అని చెప్తున్నాం. అది అమ్మితే కేసు కూడా పిల్లలు కూడా ఎక్కేదని వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నాం, వాడకూడదని అదే చెప్తున్నాం. మనం ఏదన్నా మన దగ్గర కాటన్ థ్రెడ్ మాంజాలే ఉంటాయి మొత్తం కంప్లీట్ గా. ఇలా చిన్న పిల్లలు ఇవి కానివ్వండి, ఈ ప్యాకెట్స్ కానివ్వండి, లేదా హైదరాబాద్ కానీ స్పెషల్ మోతిలాల్ మాంజా అని ఉంటాయి మనకు, కాటన్ థ్రెడ్ మాంజాలు ఇవే వాడుతున్నాం మనం కంప్లీట్ గా. ఏదైనా చిన్న చరకలైనా వేరే దాంట్లో కంప్లీట్ గా దారం మాంజాలు అమ్ముతున్నాం మనం. చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాల గురించి మీ కస్టమర్లకు చెప్తున్నారా మీరు? చెప్తున్నా మేడం. తల్లిదండ్రులు వాళ్ళు చూస్తే పిల్లలు మారం చేసి వాళ్ళు చైనా మాంజా కావాలి, చైనా మాంజా అంటే అది దొరకదని చెప్తున్నాం. ప్లస్ అది వాడదని చెప్పి దాని వల్ల ప్రమాదం ఏందని కట్ అయితే దాని వల్ల లైఫ్ ప్రాణాలే పోతాయి. అది వాడకూడదు అసలుకి కంప్లీట్ అని వాళ్ళ దానికన్నా మంచి క్వాలిటీది అని వాళ్ళకు అదే ఇస్తున్నాం మనం. ఏదైనా సరే చిన్నది 10 రూపీస్ లో ఉంది, 20, 50, 80 ఏ రేంజ్ లో ఉన్నా కూడా అదే వాడమని అదే ఇస్తున్నాం. మనం దానివల్ల ప్రమాదం ఏమి ఉండదు, బాగుంటుంది అది మనకు. సార్, ఇవి ఎక్కడ తయారైతే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం? ఇది పేపర్ మేడం మనకు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది, సికింద్రాబాద్కి వెళ్ళి, ఇంకోటి మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. ఓకే, ఈ ప్లాస్టిక్ అంటారా, ఇవన్నీ ప్లాస్టిక్ హెడ్స్ వచ్చేసి ఇవి మనకు బాంబే, ఢిల్లీ, మద్రాస్ అటుకెళ్ళి వస్తాయి. మనకు స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి 5 రూపీస్ ఉంది. ఇది స్టార్టింగ్ 5 రూపీస్ ఉంది. వేరేది ఇది వచ్చేసి 10 రూపీస్, ఇవి 10 రూపీస్ ఉన్నాయి. వేరే ఇవన్నీ ఇవి మనకు మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి ఇవి. ఓకే, ఇంకా దాంట్లో మనకు పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకు హైదరాబాద్లో, సికింద్రాబాద్, మహారాష్ట్రకి వెళ్ళి ఆ సైడ్కి వెళ్ళి వస్తాయి. ఇందులో ఇది గుడ్డు లంగోటి, ఇది దాని తర్వాత ఇంకోటి ఈ పతంగ కూడా ఉంది మన దగ్గర. మెటల్ పతంగ అంటారు, బిగ్ సైజ్ కవర్లలో. ఇది పెద్ద బిగ్ సైజ్, దీనికన్నా పెద్ద ఉండదు. ఇది బిగ్ సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. వేరే ఇట్లా డిజైన్స్ ఇవి ఆర్టికల్ అంటే ఇది 10 రూపీస్ ఈచ్ వన్. ఇది కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. వేరే చిన్నవి అంటే పిల్లలకు ఇవన్నీ ఇలాంటి 5 రూపీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ ఇట్లా చిన్న పిల్లలకు కార్టూన్ కావాలంటే కార్టూన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ, ఇక మిక్కీ మౌస్, ఇలాంటివి అన్నీ. చరకలు అంటారు, చరకలు కూడా ఉంటాయి మనకు. వుడ్ చరకలు ఉంటాయి. ప్లాస్టిక్ ఇవి కూడా అవైలబిలిటీ. హోల్సేల్, రిటైల్ కంప్లీట్గా మనం అన్ని అవైలబిలిటీ ఉంటాయి. మాంజాలు కూడా ఉంటాయి చూడండి, దారం మాంజాలు అన్నీ కంప్లీట్గా. ఇది మోతీలాల్ మాంజా స్పెషల్, ఇది కూడా 30 ఇయర్స్ది క్వాలిటీ ఉంటుంది. ఇది తెప్పిస్తాం మనం. ఇది 30 రూపీస్ ఉంది. అందులో పెద్ద అయితే 50 ఉంది. ఇది టైగర్ అని దారం మాంజా, ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది మనకు. దాని తర్వాత ఇవి దారాలు వచ్చేసి ఇది కంపెనీ దారం, ఇది కూడా బాగుంటుంది. 50 రూపీస్, 60 ఉంది. ఇది 30 రూపీస్. ఇది గన్ దారం అంటారు, ఇది ఒక కంపెనీ దారం. ఇది 80 రూపీస్ ఇది ఉంది. ఇంకోటి మనం హోల్సేల్ కూడా ఇస్తాం. ఊరు పల్లెటూరులలో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకు
హోల్సేల్ కూడా తీసుకెళ్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు 5 రూపాయల పతంగి, 8 రూపాయలు, 10 రూపాయలు అట్లా అమ్ముకుంటారు. చరకలు కూడా ఉంటాయి. స్మాల్ సైజ్ చరక ఇది 70, 100, ఇది 70. ఈ పెద్ద అయితే 100 రూపీస్ ఉంది. ఇంకా చిన్న పిల్లలకు అట్రాక్షన్ బాపతి అంటే ఇలాంటి చరకలు ఇది 20 రూపీస్ ఇది ఉంది. వాళ్ళకి కలర్ఫుల్ కావాలంటే ఇవి కూడా దారం మంజాలు 40 రూపీస్ ఉంది. ఇది 50 రూపీస్ బాపతి కూడా ఉన్నాయి. మంజర అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఈ షాప్ రన్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా ఫాదర్ ఇది రన్ చేయబట్టి 45 ఇయర్స్ అవుతుంది. 45 ఇయర్స్. అంతకుముందు మా తాత కూడా అమ్మేది, కొద్దిగా అమ్మేది. ఆ బిజినెస్ డాడీ పెంచిండు. 45 ఇయర్స్ ఉంది. నేను ఇప్పుడు షాప్లో ఇవి వచ్చేసి మనకు హైదరాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్, మహారాష్ట్ర, ఇంకోటి యూపీ. ప్లాస్టిక్ క్యాట్స్ అన్నీ మనకు యూపీ అటు సైడ్కి వెళ్ళి వస్తుంది. పేపర్ క్యాట్స్ సికింద్రాబాద్, మహారాష్ట్ర సైడ్కి వెళ్ళి వస్తుంది. కొన్ని మనకు బాంబే సైడ్కి వెళ్ళి కూడా వస్తాయి. మనకు షాప్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఈ అమ్మకాల గురించి, ఎన్ని సంవత్సరాలు అయింది షాపు పెట్టి, అవన్నీ ఆయన మాటల్లో కనుక్కుందాం. ఈ షాపు 40 నుంచి ఉన్నది. అప్పటి నుంచి నడిపిస్తాను. ఒక సంవత్సరం తక్కువ, ఒక సంవత్సరం ఎక్కువగా గిరాకు నడుస్తుంది. ఈ మధ్యలో వైర్ వచ్చిన కాడి నుంచి కొద్దిగా ఇది ఉన్నది. వైర్ తగ్గింది. ఇప్పుడు మొత్తం బంద్ చేసేసినాం. దీంతో మనుషులు తెస్తాను, పక్షులు తెస్తానే, అందరికీ బాధ అవుతుంది. కాబట్టి వైర్ బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు చెప్తాను. ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి. హాయ్ చిన్న. హాయ్ అండి, నీ పేరేంటి? నా పేరు కళ్యాణ్. వచ్చావా షాప్కి? ఏం కొన్నావు? కైట? కైట్స్ ఉన్నా ఆంటీ. మరి ఏ మాంజా వాడుతున్నావు? మేము మాంజాం ఏం వాడమంటే, కాకపోతే మేము దారాలు మాత్రమే వాడతామండి. మాంజాల వల్ల మొత్తం మన పక్షులకు డ్యామేజ్ అవుతాయి, మెడలకు కూడా కట్ అవుతాయి అని అందుకే మేము ఓన్లీ దారం మాత్రమే వాడుతున్నాం ఆంటీ. కాటన్ కూడా ఎక్కువ వాడమంటే మా కాడ. మేము ఓన్లీ దారం మాత్రమే వాడతాం. ఎలా అనిపిస్తుంది? పండగ వస్తుంది కదా. కొన్ని పతంగులు పోయినప్పుడు కొన్ని పతంగులు పోయినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ ఇంకొన్ని పతంగులు కాట్ చేసినప్పుడు ఆనందం అనిపిస్తుంది. విన్నారు కదండి, షాప్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే కాటన్ మాంజానే యూజ్ చేయాలి, ఎందుకు అనంటే చైనా మాంజా నిషేధం. అది ప్రభుత్వం అది హెచ్చరిస్తుంది పిల్లలకు. ప్రభుత్వం హెచ్చరిస్తుంది ఎవరు వాడొద్దని చెప్పేసి. పిల్లలందరూ కొంతమంది చైనా మాంజా అడుగుతున్నారు, కొంతమంది కాటన్ మాంజా అడుగుతున్నారు. అసలు వీరి షాపులో అమ్మడం లేదు. కాబట్టి ఈ సంక్రాంతికి సురక్షితంగా ఉండండి, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోండి. చైనా మాంజాలు వాడి పక్షులకు కానీ, పిల్లలకు కానీ, ప్రజలకు కానీ ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామెన్ చెంగిలి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బీ న్యూస్.